నమస్కారం అండి. వెల్కమ్ టు అమ్మ వంటలు. ఈరోజు మనం హెల్తీగా ఉండే ఎనర్జీతో నింపిన డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. డ్రై ఫ్రూట్ లడ్డూకి కావలసిన పదార్థాలు: కాజు, పిస్తా, బాదాం, అక్రోట్, సన్ఫ్లవర్ సీడ్స్. వీటన్నిటిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు డేట్స్ని కూడా తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఎండు కొబ్బరిని కూడా చక్కగా తురిమేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్పు ఎండు ద్రాక్షలను కూడా తీసుకున్నాను. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి వేడి చేసుకోవాలి. అందులో సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలు అన్నిటినీ వేసేసి బాగా దూరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయ్యాక వీటిని వేరే గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసేసుకొని లేత పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. దీనికి లేత పాకం చాలు. ఇలా పాకం తయారయ్యాక అందులో మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పీసెస్ కూడా వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల బెల్లం అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న డేట్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి, లేదంటే అడుగు అంటేసుకుంటుంది. ఇలా బాగా మిక్స్ అయిపోయాక దీన్ని వేరే గిన్నెలోకి తీసి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, మీ టేస్ట్ తగ్గట్టు, ఆల్రెడీ మనం ఫ్రై చేసినప్పుడు వేసాం కదా నెయ్యి, ఇప్పుడు మీకు నచ్చినంత నెయ్యి, 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసేసుకొని చక్కగా కొంచెం వామ్గా ఉన్నప్పుడే ఉండలు చుట్టేసుకోవాలి. చల్లబడితే ఉండలు అనేవి తొందరగా రావు కాబట్టి కొంచెం వామ్గా ఉన్నప్పుడే చేసేసుకుంటే చక్కగా ఉండలు బాగా వస్తాయి. అంతే అండి, హెల్తీ అయిన టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయాయి. ఇవి ఈవినింగ్ స్నాక్గా తినొచ్చు. ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే లడ్డు రెడీ అయిపోయింది. టేస్టీ అండ్ హెల్తీ సూపర్ టేస్ట్తో ఉండే లడ్డు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.